నల్ల డైనోసార్, నాగిని గుడ్ల దొంగతనం మరియు గ్రిఫిన్. అది ఒక అందమైన అడవి. నాగరాజు మరియు నాగిని ఉండేవారు. నాగిని 2 గుడ్లను పెడుతుంది. నాగరాజు మరియు నాగిని తమకు పుట్టబోయే పిల్లల కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తూ ఉంటారు. అంతా సవ్యంగా జరుగుతూ ఉండగా ఒకరోజు ఒక నల్ల డైనోసార్ అడవిలోకి వస్తాడు. అతను అతిపెద్ద కిరాతకుడు, అలాగే దుష్టుడు కూడా. అతను అడవిలోకి రాగానే అతని దృష్టి అక్కడే గడ్డి మేస్తున్న జింక మరియు ఆమె బిడ్డపై పడుతుంది. డైనోసార్ వెంటనే జింక బిడ్డను గట్టిగా పట్టుకుంటాడు. జింక డైనోసార్ని చూసి భయపడిపోతుంది. అరే డైనోసార్, నా బిడ్డను వదిలే, కావాలంటే నువ్వు నన్ను తిను. ఒసే జింక, నీకు నీ బిడ్డ ప్రాణాలతో కావాలి అంటే నాకు నువ్వు ఒక పని చేసి పెట్టాలి. సరే, నువ్వు ఏది చెప్తే అది చేస్తాను. నువ్వు నా బిడ్డని వదిలే. అయితే వెళ్ళి ఆ నాగిని గుడ్లను దొంగిలించి తీసుకురా. ఏంటి, నాగిని గుడ్డ? ఎన్నో ఏళ్ల తర్వాత నాగిని మరియు నాగ్ జీవితంలోకి ఆనందం వచ్చింది. నేను ఆ గుడ్లను దొంగలించి వాళ్ళ ఆనందాన్ని పాడు చేయను. అయితే నీ బిడ్డని మరచిపో. లేదు, నేను ఆ గుడ్లను తీసుకొస్తాను. నువ్వు నా బిడ్డను ఏమి చెయ్యొద్దు. ఇలా అని జింక నాగిని దగ్గరకు వెళ్తుంది. గుడ్ల దగ్గర నాగరాజు మరియు నాగిని ఉండకపోవటం గమనించి జింక దొంగచాటున ఆ గుడ్లను దొంగిలించి డైనోసార్కి తీసుకొచ్చి ఇస్తుంది. డైనోసార్ ఆ గుడ్లను చూసి ఎంతగానో ఆనందిస్తాడు. నా బిడ్డ ఎక్కడా? నాకు బాగా ఆకలేసింది, అందుకే వాడిని తినేశాను. ఒరే రాక్షసుడా, నిన్ను వదిలిపెట్టను. ఇప్పుడే నేను వెళ్ళి నాగరాజు మరియు నాగినికి మొత్తం విషయం చెబుతాను. నువ్వు బ్రతికుంటే కదా ఏదైనా చెప్పటానికి. ఇలా అని డైనోసార్ జింకను కూడా చంపేస్తాడు. ఇదంతా చెట్టుపై ఉన్న గ్రద్ద చూస్తాడు. అతను వెంటనే వెళ్లి సింహానికి మొత్తం విషయం చెప్తాడు. మరోవైపు నాగరాజు, నాగిని తమ గుడ్లు కనబడకపోయేసరికి కంగారు పడుతూ అటూ ఇటూ వెతకటం మొదలు పెడతారు. సింహం మరియు గ్రద్ద వచ్చి వాళ్లకు జరిగిన విషయం మొత్తం చెప్తారు. ఏంటి, నల్ల డైనోసారా? ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరిగింది. ఆ డైనోసార్ నుండి నా గుడ్లను కాపాడు ప్రభూ. అసలు ఆ డైనోసార్ ఎవరు? వాడెందుకు నీ గుడ్డు దొంగిలించాడు? ఆ డైనోసార్ దగ్గర బోలెడన్ని దుష్టశక్తులు ఉన్నాయి. అతను వచ్చే పౌర్ణమి నాడు నాగిని గుడ్లను తిని అతని శక్తిని మరింతగా పెంచుకోవాలి అనుకుంటున్నాడు. ఒకవేళ ఇదే కనుక జరిగితే అనర్థం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం? నాగిని, నువ్వేమీ బాధపడకు. నేనిప్పుడే వెళ్ళి నీ గుడ్లను తీసుకుని వస్తాను. ఉండు, నేను కూడా వస్తాను. లేదు, నువ్వు ఇక్కడే ఉండి నాగిని జాగ్రత్తగా చూసుకో. ఇలా అని నాగరాజు డైనోసార్ దగ్గరికి వెళ్తాడు. డైనోసార్ నాగరాజును చూసి, అరే నాగరాజు, నువ్వేంటిక్కడ? ఓహో, నీకు గుడ్ల గురించి తెలిసిపోయిందనుకుంటా. అవును, సరిగ్గా చెప్పావు. నాగిని గుడ్లను తిరిగిచ్చాయి, లేదంటే నేను నిన్ను ప్రాణాలతో వదలను. ఇది విన్న డైనోసార్ గట్టిగా నవ్వుతూ ఇలా అంటాడు. అరే ఓ నాగరాజు, నీకు బాగా తెలుసు ఆ గుడ్లు నా దగ్గర ఉన్నంతవరకు నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవని. నా దగ్గర బోలెడన్ని శక్తులున్నాయి. వచ్చే పౌర్ణమి రోజు నేను నాగిని గుడ్లను తిని అందరికన్నా బలవంతునైపోతాను. నాగరాజు డైనోసార్పై దాడి చేస్తాడు. డైనోసార్ అతని దుష్టశక్తులు ఉపయోగించి నాగరాజుని బొమ్మగా మార్చేస్తాడు. ఇదంతా చూసిన గ్రద్ద నాగిని మరియు సింహం దగ్గరకు వెళ్లి జరిగిన విషయం మొత్తం చెప్తాడు. ఏంటి, అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఆ దుష్ట డైనోసార్ని చంపడానికి నువ్వే నాకు సహాయం చేయగలవు. అరే నాగరాజు ఆ దుష్ట డైనోసార్ని ఏమీ చేయలేకపోయాడు. నేనేం చేయగలను? నేనెలా వాణ్ణి చంపగలను? ఆ దుష్టుడు నాగరాజుని బొమ్మగా మార్చేశాడు. అతని దగ్గర నా గుడ్లున్నాయి. నేను కావాలనుకున్న నా శక్తులను అతనిపై ప్రయోగించలేను. కానీ నేను నా శక్తులను ఉపయోగించి నిన్ను అలాగే గ్రద్దను ఒకటిగా చేయగలను. దాంతో మీరు సునాయాసంగా ఆ దుష్టుణ్ణి అంతం చేయగలరు. కానీ ఇందులో ప్రమాదం ఉంది. మీ ఇద్దరి ప్రాణం కూడా పోవచ్చు. మరి చెప్పండి, మీరిద్దరూ నాకు సహాయం చేస్తారా? నాగిని, నా వల్ల ఎంతో మంది అమాయక జంతువులకి మంచి జరుగుతుంది అంటే నేను నా ప్రాణాలివ్వటానికైనా సిద్ధంగా ఉంటాను. అవును నాగిని, నేను సింహం మాటలతో ఏకీభవిస్తున్నాను. నేను కూడా నీకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాను.
నాగిని తన మాయాశక్తులతో సింహాన్ని గ్రద్దని ఒకటిగా చేస్తుంది. సింహం ఇప్పుడు సింహం గ్రద్దగా మారిపోయాడు. అతను ఎగురుకుంటూ డైనోసార్ దగ్గరికి వెళ్తాడు. నాగిని కూడా డైనోసార్ దగ్గరికి వస్తుంది. డైనోసార్ సింహం గ్రద్దని చూసి అవాక్కవుతాడు. నాగినితో ఇలా అంటాడు. ఒసేయ్ నాగిని, నువ్వు నన్ను చంపటానికి ఈ వింత జీవిని తీసుకొచ్చావా? అయినా నువ్వు ఎవరిని తీసుకొచ్చినా నా శక్తుల ముందు అందరూ బలహీనులే. అరేవో డైనోసార్, నీ బలంపై ఇంత గర్వం కూడా మంచిది కాదు. ఇప్పుడు చూడు నీ గతి ఏమవుతుందో. ఇది విన్న డైనోసార్కి చాలా కోపం వస్తుంది. అతను నాగినిపై తన శక్తిని ప్రయోగించబోతూ ఉండగా సింహం గ్రద్ద డైనోసార్ మీద దాడి చేస్తాడు. ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. డైనోసార్ సింహం గ్రద్ద శక్తుల ముందు బలహీనపడి చనిపోతాడు. ఇక డైనోసార్ చావగానే నాగరాజు తన మునుపటి రూపంలోకి తిరిగొస్తాడు. సింహం గ్రద్ద కూడా మునుపటిలా మారిపోతారు. నాగరాజు అలాగే నాగిని తమ గుడ్లను తిరిగి పొంది ఎంతగానో ఆనందిస్తారు. అంతేకాదు, సింహం మరియు గ్రద్దకి ధన్యవాదాలు తెలుపుకొని ఇక అప్పటి నుంచి అడవిలో తిరిగి ఆనందం నెలకొంటుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, మంచి ముందు చెడు ఏదో ఒక రోజు అంతం కాక తప్పదు. మాయా మాస్క్ జంతువుల్ని కాపాడిన సింహం. అనగనగా ఒక అందమైన అడవి. ఆ అడవికి రాజైన సింహం ఎంతో బలవంతుడు మరియు దయగలవాడు. సింహం జీవితాన్ని చూసి ఎంతో హాయిగా సాగుతుంది అనుకుంటే అది పొరపాటే. సింబా చిన్నప్పటి నుండే చాలా పిరికివాడు మరియు భయస్థుడు. సింహం వయసు పెరిగే కొద్దీ అతని తర్వాత సింబా మరియు అడవి పరిస్థితి ఏంటి అని దిగులు చెందుతూ ఉంటాడు. ఒకరోజు సింబా అడవిలో తిరుగుతూ ఉండగా అతనికి దారిలో ఒక మాస్క్ కనబడుతుంది. సింబాకి ఆ మాస్క్ చాలా బాగా నచ్చుతుంది. అతను దానిని తీసుకుంటాడు. ఆ రోజు నుండి సింబా ప్రతిరోజు ఆ మాస్క్తో ఆడుకుంటూ ఉండేవాడు. అది చూసి సింహానికి చాలా కోపం వచ్చేది. అతనికి సింబా ఇలా మాస్క్తో ఆడుకోవటం అస్సలు నచ్చేది కాదు. బాబూ, ఇప్పుడు నువ్వు పెద్దవాడివయ్యావు. ఈ అడవి యొక్క బాగోగులు చూసుకోవటం నీ బాధ్యత. ఇలా ఈ మాస్క్తో ఆడుకుంటూ కూర్చోవటం మంచిది కాదు. అబ్బా నాన్నగారు, నాకీ మాస్క్ చాలా బాగా నచ్చింది. ఇది ఎప్పుడు నాతోనే ఉంటుంది. ఇది విన్న సింహానికి చాలా కోపం వస్తుంది. అతను ఆ మాస్క్ని తీసుకుని దూరంగా విసిరేస్తాడు. అది చూసిన సింబా చాలా బాధపడతాడు. మరోవైపు పక్క అడవిలో ఒక హైనా ఉండేవాడు. హైనా చాలా కిరాతకుడు. అతను ఒక్కొక్కటిగా అడవిలోని జంతువులన్నింటినీ వేటాడి తినేసేవాడు. ఇప్పుడు ఆ అడవిలో అతను వేటాడ్డానికి ఒక్క జంతువు కూడా మిగల్లేదు. ఒకరోజు అతను అడవిలో తిరుగుతూ ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. ఈ అడవిలో నేను వేటాడ్డానికి ఒక్క జంతువు కూడా మిగల్లేదు. బహుశా నేను మరో చోట నా స్థావరాన్ని మార్చుకోవాలనుకుంటా. ఇలా హైనా ఆలోచిస్తూ ఉండగా అంతలో అక్కడికి చుట్టుపక్క అడవుల్లోని సమాచారాన్ని అందించే గ్రద్ద కనిపిస్తుంది. మిత్రమా, నేను నీకోసం ఒక మంచి కబురు తీసుకొచ్చాను. ఏంటో ఆ విషయం త్వరగా చెప్పు. పక్క అడవిలో ఒక సింహం ముసలివాడైపోయాడు. అతని కొడుకు సింబా చాలా పీరికివాడు, అలాగే భయస్థుడు కూడా. ఒకవేళ నువ్వు ఆ ముసలి సింహాన్ని చంపేస్తే నువ్వే ఆ అడవికి రాజు అవ్వచ్చు. అంతేకాదు, అక్కడి జంతువులన్నీ నీకు బానిసలుగా మారుతాయి. ఇది విన్న హైనా ఎంతగానో ఆనందిస్తాడు. అతను ఆలస్యం చేయకుండా సింహం అడవి వైపుకు బయలుదేరతాడు. అతను అడవిలోకి వచ్చి రాగానే జంతువులపై వేటాడడం మొదలు పెడతాడు. ఇది చూసిన జంతువులు భయంతో అటూ ఇటూ పరుగులు తీస్తాయి. ఈ విషయం తెలుసుకున్న సింహం కోపంతో హైనా దగ్గరికి వస్తాడు. అరే హైనా, నీకు ఎంత ధైర్యం ఉంటే నా జంతువుల్ని వేటాడతావు? నీకు నీ ప్రాణాలపై ప్రీతి ఉంటే ఇక్కడ్నించి వెళ్ళిపో. ఇది విన్న హైనా కోపంతో సింహంపై దాడి చేస్తాడు. సింహానికి చాలా గాయాలవుతాయి. మరోపక్క ఈ విషయం తెలుసుకున్న సింబా పరుగు పరుగున సింహం దగ్గరకు వస్తాడు. సింహం పరిస్థితిని చూసి సింబా మరింతగా భయపడిపోతాడు. అతను హైనాతో ఇలా అంటాడు. మా నాన్నని వదిలేయ్, నువ్వేం చెప్తే అది చేస్తాను. దయచేసి మా నాన్నని వదిలేయ్. సింబా అలా ప్రాధేయపడ్డం చూసిన సింహం చాలా బాధపడతాడు. అతను సింబాతో ఇలా అంటాడు. సింబా, ఇలా పిరికివాడిలా శత్రువు ముందు ప్రాధేయపడ్డం మంచిది కాదు. నువ్వు ఒక సింహం కొడుకువి. సింహంలా గర్జించి శత్రువుతో తలపడు. లేదు నాన్నగారు, నేనితంతో తలపడలేను.
మనం ఈ అడవి వదిలి దూరంగా వెళ్ళిపోదాం. సింబా మాటలు విన్న హైనా గట్టిగా నవ్వుతూ ఇలా అంటాడు. అరే ఓ సింహం, నీ కొడుకు పెద్ద పిరికి వల్ల ఉన్నాడు. వీడు సింహం కాదు, పిల్లి. అరే ఓ సింబా, నువ్వు మీ నాన్నగారి ప్రాణాల్ని దక్కించుకోవాలనుకుంటే వెళ్ళి నా కోసం ఒక మంచి జంతువుని వేటాడి తీసుకురా. చూడు, ఆలస్యమైందంటే నేను నీ తండ్రి ప్రాణాలని తీస్తాను. ఇలా అని హైనా సింహంపై దాడి చేస్తాడు. సింహం కదల్లేని పరిస్థితిలో ఉంటాడు. అరే ఓ సింబా, నువ్వింక ఇక్కడే నిలబడి ఉన్నావా? వెళ్ళు, వెళ్ళి వేటాడు. హైనా కోపాన్ని చూసిన సింబా భయంతో అక్కడి నుంచి పరుగులు తీస్తాడు. అలా పరిగెడుతూ సింబా అతని మనసులో ఇలా ఆలోచిస్తాడు. నాలాంటి పిరికి కొడుకు ఉండటం కన్నా చావటమే మేలు. ఇప్పుడు నేను నాన్నగారిని ఎలా కాపాడుకోవాలి, ఏం చెయ్యాలి అని సింబా తనలో తాను బాధపడుతూ పరుగులు తీస్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక రాయిని ఢీకొని ఒక గోతిలో పడిపోతాడు. ఆ గోతిలో ఒక మాస్క్ ఉంటుంది. ఆ మాస్క్ మరేంటో కాదు, సింహం సింబా దగ్గర నుంచి తీసుకుని దూరంగా పడేసిన మాస్క్. సింబా ఆ మాస్కుని చూస్తాడు. అతను ఆ మాస్క్ దగ్గరికి వెళ్లి చూస్తూ ఉంటే ఆ మాస్కులో నుంచి ఒక బంగారు కాంతి బయటకొస్తుంది. ఆ మాస్క్ ఒక మాయా మాస్క్. అది ఒక్కసారిగా సింబా ముఖానికి అంటుకుంటుంది. అప్పుడు సింబాకి అతనికే తెలియని బలం అతనిలోకి వస్తుంది. అతను ఒక బలవంతుడైన ధైర్యం గల సింహంలా మారి హైనా దగ్గరకు గర్జిస్తూ వస్తాడు. హైనా సింబాను చూస్తుంది. అరే ఓ సింబా, ఏంటి వింతైన మాస్క్ పెట్టుకొచ్చావు? నా వేట ఎక్కడుంది? నువ్వు మా నాన్నగారి గురించి ఆలోచించటం ఇక మానేయ్. నీ గురించి ఆలోచించు. ఇప్పుడు నిన్ను నా నుంచి ఎవరు కాపాడతారో. ఇది విన్న హైనా గట్టిగా నవ్వుతూ ఇలా అంటాడు. నువ్వు వట్టి పిరికివాడివి, అలాగే భయస్థుడివి అనుకున్నాను. కాని ఇవ్వాలి తెలిసింది నీకు బుర్ర కూడా లేదని. ఇప్పుడు మీ ఇద్దరు తండ్రి కొడుకుల్ని నా నుంచి ఎవరు కాపాడతారో చూద్దాం. ఇలా అని హైనా సింబాపై దాడి చేస్తాడు. సింబా హైనా మధ్య గొడవ జరుగుతుంది. సింబా అతని మాయా మాస్క్ సహాయంతో హైనాని చంపేస్తాడు. హైనా చనిపోయిన వెంటనే సింబా ముఖంపై నుండి ఆ మాస్క్ మాయమైపోతుంది. ఇలా అడవిలో ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఆ మాయా మాస్క్ సింబా ముఖంతో అంటుకుని ఆ సమస్యని దూరం చేస్తూ ఉంటుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే ఎవ్వరూ తమ బలాన్ని దుర్వినియోగం చేయకూడదు. మీకు ఎటువంటి కథలు కావాలో మా వీడియోకి కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మేము మీకోసం ఆ కథని యానిమేషన్ చేసి ఛానల్లో అప్లోడ్ చేస్తాం. కథ వీడియో రూపంలో చూడొచ్చు. ఈ కథ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు. చిరుత దాడి, కుక్క మరియు ముళ్లపంది. అడవిలో చిరుత అరాచకం బాగా పెరిగిపోయింది. ప్రతిరోజు అది ఏదో ఒక అమాయకపు జంతువుని ఇబ్బంది పెట్టేది. ఎటువంటి కారణం లేకుండా వాటిని వేటాడేది. కొన్ని పెద్ద జంతువులు తనను నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాయి. కానీ చిరుత ఎవరి మాట వినలేదు. ఎవరైనా తనకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తే చిరుత ఇలా అనేది, ఇది ఈ ప్రపంచపు తీరు. బలవంతుడు ఎప్పుడూ రాజ్యం చేస్తాడు, బలహీనుడు బలవంతుడికి సేవకుడిగా ఉంటాడు, లేదా అతనికి భోజనంగా మారతాడు. అందుకే నాకు నచ్చజెప్పే ప్రయత్నం చెయ్యొద్దు. నాకు ఏది నచ్చితే నేను అదే చేస్తాను. నేను బలవంతుణ్ణే, నీకన్నా ఎక్కువ బలవంతుణ్ణి. కానీ నేను అనవసరంగా ఏ జంతువుని ఇబ్బంది పెట్టను. కేవలం ఆకలేసినప్పుడు, అది కూడా అవసరం అనుకుంటేనే వేటాడుతాను. బలం ఉంటే సరిపోదు, దాన్ని ఉపయోగించటం కూడా రావాలి. అది నీకు రాదు. అందుకే నీ సమయాన్ని నా సమయాన్ని వృధా చేయకు. నా పనేదో నేను చూసుకుంటా. బలవంతుడైన సింహం చెప్పిన తర్వాత కూడా చిరుతకి కొంచెం కూడా బుద్ధి రాలేదు. తను తన అలవాట్లని అలాగే కొనసాగిస్తూ ఉంటుంది. ఒకరోజు ఒక కుక్క అడవిలో ఒక మూలన విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. పాపం, అది అనారోగ్యంగా ఉంది. సరిగ్గా నడవలేకపోతుంది. ఆ కుక్క గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుంది. అంతలో అటు నుండి వెళ్తున్న చిరుత దృష్టి కుక్కపై పడుతుంది. వెంటనే చిరుత, ఆహా, ఈరోజు ఈ కుక్క చాలా సులువుగా నా చేత చిక్కింది. ఈ అవకాశాన్ని నేను చేజార్చుకోను. దీన్ని ఇబ్బంది పెడితే భలే సరదాగా ఉంటుంది. చిరుత కుక్క వైపు అడుగులు వేస్తూ ఉంటుంది. అంతలో అక్కడే ఒక చెట్టు కింద ఉన్న ముళ్లపంది దృష్టి చిరుత మరియు కుక్కపై పడుతుంది.
తను కుక్కపై రాబోయే ప్రమాదాన్ని పసిగడుతుంది. అరే, ఈ చిరుత కుక్కపై దాడి చేసేలా ఉందే. కానీ పాపం ఆ కుక్క అనారోగ్యంగా ఉంది. 2 రోజుల నుండి చూస్తున్నాను. అది అలా పడుకొనే ఉంది. దాని ఆరోగ్యం బాగుండుంటే ఆ చిరుతకి మంచి బుద్ధి చెప్పేది. ఇప్పుడు నేనేం చేయను? తను చాలా గాఢ నిద్రలో ఉంది. అంత త్వరగా మేలుకోదు. నేనే ఏదో ఒకటి చేసి తనని కాపాడాలి. చిరుత కుక్క దగ్గరకు చేరుకుని కుక్కపై దాడి చేస్తుంది. అంతలో కుక్క మరియు చిరుత మధ్యలో ముళ్ళపంది వస్తుంది. తన శరీరంపై ఉన్న ముళ్ళన్నీ చిరుతకు గుచ్చుకుంటాయి. చిరుతకి గాయాలవుతాయి. చిరుత తన వేటకు అడ్డొచ్చిన ముళ్ళపందిని తిట్టడం మొదలుపెడుతుంది. అయ్యో, ఓసై తెలివి తక్కువదానా! నీకెంత ధైర్యం ఉంటే నన్ను గాయపరుస్తావు, అది కూడా ఈ అనారోగ్యపు కుక్క కోసం. నేను నిన్ను వదలను. నా సంగతి తర్వాత చూడొచ్చు. ముందు నీ గాయాల సంగతి ఏంటో ఆలోచించు. వెళ్ళిక్కడి నుంచి, లేదంటే నీ శరీరంపై ఎన్ని గాయాలు చేస్తానో నాకే తెలీదు. చిరుత నిజంగానే బాగా గాయాల పాలైంది. అందుకే ఆ సమయంలో అక్కడి నుంచి వెళ్ళిపోవటమే మంచిది అనుకుంది. కానీ తను తన మనసులో ముళ్ళపంది మరియు కుక్క ఇద్దరితోనూ ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. మరోవైపు చిరుత అరుపులు విని కుక్క మేలుకుంటుంది. వీరిద్దరి మధ్యన జరిగిన సంభాషణ వింటుంది. చిరుత వెళ్ళగానే తను అతి కష్టం మీద లేచి నుంచుని, ధన్యవాదాలు మిత్రమా. ఈరోజు నీ వల్ల నేను ప్రాణాలతో ఉన్నాను. ఈ చిరుత అనారోగ్యంగా ఉన్న జంతువుని కూడా వేటాడడానికి సంకోచించదు. ధన్యవాదాలు చెప్పుకునేంత పెద్ద పని నేనేం చేయలేదు. నువ్వు అనారోగ్యంగా కనిపిస్తున్నావు. నీకు విశ్రాంతి చాలా అవసరం. నీ ఆరోగ్యం కుదుటపడేంత వరకు నేను నీతోనే ఉంటాను. ఆ చిరుత మళ్ళీ ఎప్పుడు నీపై దాడి చేస్తుందో ఏమో. నువ్వు చాలా మంచిదానివి. లేదంటే ఈ కాలంలో ఒకరికి ఒకరు ఎవరు సహాయం చేస్తారు? కొంతకాలం ఏంటి, నాకు ఎప్పటికీ బ్రతుకున్నంత వరకు నీతో ఉండడమే ఇష్టం. అలా చూస్తూ ఉండగానే ఆ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. కుక్క ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. ఇద్దరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు. మరోప్రక్క చిరుత ప్రతీకారం తీర్చుకోవాలన్న ధ్యాసలోనే ఉంటుంది. తను ఎలాగైనా వాళ్ళిద్దరితో, ప్రత్యేకించి ముళ్ళపందితో తన ప్రతీకారాన్ని తీర్చుకోవాలి అనుకుంటుంది. తను ఒక చిన్న అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పుడు వాళ్ళిద్దరూ విడిగా కనిపిస్తారా, అప్పుడు వాళ్ళపై దాడి చేసి తన ప్రతీకారాన్ని తీర్చుకోవాలని ఎదురుచూస్తూ ఉంటుంది చిరుత. వీళ్ళిద్దరూ ఎప్పుడు చూసినా జిడ్డులాగా ఒకరికి ఒకరు అంటుకొని ఉంటున్నారు. ఒక్క అవకాశం దొరికితే చాలు, నేను వీళ్ళిద్దరికీ బుద్ధి చెప్తాను. ముందు ఆ ముళ్ళపందికి బుద్ధి చెప్పాలి. ఇలా ఉండగా ఒకరోజు చిరుతకి ఆ అవకాశం దొరుకుతుంది. ముళ్ళపంది కొంచెం అనారోగ్యంగా ఉంటుంది. అందుకే కుక్క తనకు మందులు తీసుకురావటానికి వేరే చోటికి వెళ్తుంది. ముళ్ళపంది ఎప్పుడూ ఉండే చెట్టు కింద కూర్చుని తన స్నేహితురాలి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ముళ్ళపందిని ఒంటరిగా చూసి చిరుత గట్టిగట్టిగా నవ్వుతూ ఉంటుంది. ఇప్పుడు నా నుంచి తప్పించుకుని ఎక్కడికి వెళ్తావు? ముందు నీ సంగతేంటో చూస్తాను, తరువాత నీ స్నేహితురాలి సంగతి చూస్తా. ఇవ్వాల నీ ముళ్ళు కూడా నన్ను ఏమీ చేయలేవు. నీకసలు సిగ్గుందా? ఎప్పుడు చూడు బలహీన జంతువులపై దాడి చేస్తావు. ఒకసారి నా ఆరోగ్యం కుదుటపడిని, తర్వాత చూడు నిన్ను ఏం చేస్తానో. నేనేమైనా మూర్ఖుననుకున్నావా? లేకపోతే పిచ్చివాణ్ణనుకున్నావా? ఇంత మంచి అవకాశాన్ని వదులుకోవటానికి ఇవాళ నిన్ను ఎవరూ కాపాడలేరు. ఇలా వీళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. మరోపక్క కుక్కకి ఏదో చెడు జరగబోతుంది అనిపిస్తుంది. తను తన స్నేహితురాలి గురించి కంగారు పడుతూ ఉంటుంది. అందుకే తను ఆలస్యం చేయకుండా తన స్నేహితురాలి దగ్గరికి తిరిగి బయలుదేరుతుంది. చిరుతపులి ముళ్ళపందిపై దాడికి సిద్ధంగా ఉంటుంది. అది చూసిన కుక్క ముందు వెనక ఆలోచించకుండా చిరుతపై దాడి చేసి తన పదునైన పళ్లతో చిరుత మెడని పట్టుకుంటుంది. అకస్మాత్తుగా ఈ దాడి జరగటం వల్ల చిరుతకు తప్పించుకునే అవకాశం దొరకదు. కుక్క కూడా మామూలు కుక్క కాదు, క్రూరమైన బలమైన అడవి కుక్క. ఒసై పిరికిదానా, వెనక నుండి దాడి చేస్తావా? నువ్వే పిరికిదానివి. నువ్వు బలహీనమైన జంతువులపై దాడి చేస్తావు. నీలాంటి వాళ్ళకి ఇదే సరైన శిక్ష. నేను నిన్ను ఎటువంటి పరిస్థితుల్లోనూ వదలను. తన స్నేహితురాల్ని సరైన సమయంలో అక్కడ చూసి
ముళ్ళపంది ఆనందపడుతుంది. చిరుత నిర్జీవంగా కుప్పకూలిపోతుంది. ఇక అది చూసిన ముళ్ళపంది ఇలా అంటుంది. ఆగు మిత్రమా, అది ఎలాగో ఓడిపోయింది. ఇప్పుడు నిన్ను నువ్వు కష్టపెట్టుకోకు. దాని చావు అది చావనివ్వు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా. కుక్క వెంటనే తన స్నేహితురాలు చెప్పిన మాట వింటుంది. అవి చిరుతను అక్కడే వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. అప్పుడు చిరుతకు తన చేష్టలపై పశ్చాత్తాపం కలుగుతుంది. కానీ ఇప్పటికే బాగా ఆలస్యమైపోయింది. ఇప్పుడు పశ్చాత్తాపడినా ఏ లాభం లేదు. అలా చూస్తూ ఉండగానే చిరుత తన చివరి శ్వాసను వదులుతుంది. ఇద్దరు మంచి స్నేహితులు కలిసి ఒక దుష్ట చిరుతని అంతం చేశాయి. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, సమయం ఉండగానే మనం మన చెడు అలవాట్లని మార్చుకోవాలి. తరువాత పశ్చాత్తాపడితే ఎటువంటి లాభమూ ఉండదు. ఇది వాల్టి కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. 3 సింహాలు మరియు జాంబీ ఎద్దు. సుందరవనం, చంపకవనం మరియు మధువనం, ఈ 3 అందమైన అడవులు. ఈ 3 అడవులకి రాజులైన సింహాలు చాలా బలవంతులు. సుందరవనానికి రాజు జై, చంపకవనానికి రాజు విజయ్ మరియు మధువనానికి రాజు అజయ్. ఈ 3 మంచి స్నేహితులు. సుఖదుఖాల్లో 3 ఒకరికి ఒకరు సహాయం చేసుకునేవారు. ఏ ఒక్క అడవికి కష్టం వచ్చినా 3 కలిసి దాన్ని ఎదుర్కొనేవాళ్ళు. వాళ్ల ముందు ఎంత పెద్ద కష్టం వచ్చినా నిలబడేది కాదు. ఒకరోజు చంపకవనం రాజు విజయ్ అతని అడవి జంతువుల్ని తీసుకొని మధువనానికి చేరుకుంటాడు. అరే, ఏంట్రా విజయ్, నువ్వు నీ జంతువుల్ని తీసుకొని నా రాజ్యంలోకి వచ్చావు? అది కూడా అకస్మాత్తుగా. ఏంటి విషయం? నువ్వెందుకో కంగారుగా ఉన్నావు. నీ మిగతా జంతువులు ఏవి? ఏమీ బాగోలేదు అజయ్. మా అడవిలో ఒక పెద్ద ప్రమాదం వచ్చింది. దాన్ని నేను కూడా ఎదుర్కోలేకపోయాను. నా జంతువుల్లో కొన్ని జంతువులు ఆ ప్రమాదానికి బలైపోయాయి. మిగిలిన ఈ కొద్దిపాటి జంతువులతో నేనిక్కడికి వచ్చాను. జైని కూడా సహాయం కోసం పిలవాలి. కానీ అసలు విషయమేంటి? ఏదో జరుగుంటుంది. నువ్వు స్పష్టంగా చెప్తే కదా అర్థమయ్యేది. విజయ్ అసలు విషయం చెప్తాడు. ఒక జాంబీ ఎద్దు అతని అడవిపై విధ్వంసం సృష్టించిందని, ఆ ఎద్దు కరవగానే జంతువులన్నీ జాంబీలుగా మారిపోతున్నాయని, ఆ ఎద్దును చంపడానికి దాని దగ్గరకు వెళ్లటం కూడా పెద్ద ప్రమాదమే అని చెప్తాడు. విజయ్ దాన్ని చంపడం కోసం, దాన్ని ఆపడం కోసం చాలా ప్రయత్నం చేశాడు. కానీ ఏమీ చేయలేకపోయాడు. ఆ జాంబీ ఎద్దు దాడి వల్ల విజయ్ యొక్క కొన్ని జంతువులు జాంబీలుగా మారిపోయాయి. మిగిలిన ఆరోగ్యకరమైన జంతువులతో విజయ్ మధువనానికి విచ్చేశాడు. ఇది విన్న అజయ్ కూడా చాలా కంగారు పడతాడు. తనకు కూడా ఈ సమస్యకు పరిష్కారం కనిపించదు. నిజంగానే ఇదొక పెద్ద ప్రమాదం. దీని గురించి ముందెప్పుడూ వినలేదు, ఆలోచించనూ లేదు. ఇప్పుడు దీన్ని ఎలా ఎదుర్కొనేది? ఏం చేద్దాం? మన ప్రతి సమస్యకి పరిష్కారం జై దగ్గరుంటుంది. మనం వెంటనే వాడి దగ్గరికి వెళ్దాం. సుందరవనం చాలా సురక్షితమైనటువంటి రాజ్యం. మన జంతువులన్నీ అక్కడ సురక్షితంగా ఉంటాయి. మనం వెంటనే సుందరవనానికి బయలుదేరదాం. అజయ్ మాటలకు ఏకీభవించిన విజయ్ అజయ్తో కలిసి జంతువులన్నింటినీ తీసుకుని సుందరవనానికి బయలుదేరతారు. సుందరవనానికి చేరుకుంటారు. సింహం జై చాలా శక్తివంతుడు, అలాగే తెలివైన సింహం. అజయ్ విజయ్ మాటలు విన్న జై వెంటనే వాళ్లకు సహాయం చేయడానికి సిద్ధమవుతాడు. జంతువులన్నీ చక్కగా ఒకరితో ఒకరు కలిసిపోతాయి. కానీ ఇప్పటికీ వాళ్ల మనసులో మాత్రం జాంబీ ఎద్దు గురించిన భయం మెదులుతూనే ఉంటుంది. 3 సింహాలు ఆ జాంబీ ఎద్దుని ఎదుర్కొనే ప్రణాళికని సిద్ధం చేస్తూ ఉంటాయి. ఏం ఆలోచిస్తున్నావు జై? వెంటనే మనం ఏదో ఒకటి చేయాలి. లేదంటే ఆ జాంబీ ఎద్దు, దాని జాంబీ సైన్యం మన జంతువుల్ని కూడా జాంబీలుగా మార్చేస్తాయి. అదే ఆలోచిస్తున్నాను. ఎలా వాటిని ఆపాలా అని. మనం వాటిపై మామూలుగా దాడి చేయలేం. ఒకవేళ అవి కరిస్తే మనం కూడా జాంబీలుగా మారిపోయే అవకాశం ఉంది. దీనికోసం మనం ఒక వలను పన్నాలి. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ ఎలాంటి వల పన్నాలో అది కూడా ఆలోచించు. విజయ్ అలా అడగగానే జై దీర్ఘంగా ఆలోచించి ఆ జాంబీలతో పోరాడడానికి ఒక పన్నాగం పన్నుతాడు. అంతలోనే అక్కడికి ఒక గ్రద్ద ఎగురుకుంటూ వచ్చి జాంబీస్ వస్తున్నాయని చెప్తుంది. అది వినగానే నేలపై ఉండే జంతువులన్నీ తమ మహారాజు చెప్పిన సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళిపోతాయి. నేను ఆ జాంబీ ఎద్దుని ఆ కనిపించే స్థలం దగ్గరకు తీసుకొస్తాను. మీరందరూ కలిసి అక్కడ మంటల వలయాన్ని సృష్టించండి. అదొక్కటే మార్గం ఆ జాంబీ ఎద్దు నుండి తప్పించుకోవటానికి. కాని మహారాజా, ఇందులో మీ ప్రాణాలకి కూడా ప్రమాదం ఉంది.
మీరు నా గురించి బాధపడొద్దు. నేను సురక్షితంగా అక్కడి నుంచి బయటపడతాను. జై ఎద్దుని రెచ్చగొట్టి తన వెనకాల ఆ ఖాళీ స్థలం దగ్గరకు తీసుకువెళ్తాడు. అక్కడ అజయ్, విజయ్ కర్రలతో వల ఒకటి వేసి ఉంచుతారు. ఏంటి, మీరు నా కోసం వల పన్నారా? కానీ ఒక మాట మర్చిపోయావు. నాతో పాటు నువ్వు కూడా ఈ వల్లో చిక్కి చచ్చిపోతావు. జై, నువ్వెలాగైనా అక్కడి నుంచి సురక్షితంగా తప్పించుకో అని అజయ్ అంటాడు. ఈ వలలో ఈరోజు ఒక్క జంతువే ఇరుక్కుంటుంది, అది కూడా నువ్వే. నేను వెళ్తున్నా అని జై వెంటనే ఆ వలయం నుంచి బయటకు దూకేస్తాడు. జై బయటకు దూకిన వెంటనే కోతి, గ్రద్ద సహాయంతో అజయ్, విజయ్ ఆ వలయానికి మంటలు పెడతారు. జాంబీ ఎద్దు అందులో ఇరుక్కుపోయి మంటల్లో కాలి అంతమవుతుంది. జంతువులన్నీ ఆనందంతో గెంతులు వేస్తాయి. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే ఐకమత్యమే మహాబలం అని. ఇది వాళ్ళ స్టోరీ. మరొక స్టోరీలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.